తెలంగాణ ప్రజా ప్రతినిధుల భేటీ అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత కె కేశవరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏ డిసిషన్ తీసుకున్నా గానీ ఆ డిసిషన్ ఎంత కట్టుబడి ఉన్నాము, ప్రజలు కూడా కట్టుబడి చేస్తాము, వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పారు. అయితే దీనికి మీకు చెప్పడానికి అఫీషియల్లీ టు రిలీజ్ దట్ యాక్షన్ ప్రోగ్రామ్ షుడ్ ఓన్లీ డిపెండ్ ఆన్ ద రెస్పాన్స్ దట్ ఐ రిసీవ్ ఫ్రమ్ దెమ్. వాళ్ళ దగ్గర నుంచి సెంటర్ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ బట్టే అది ఉంటుంది. కాబట్టి మేము 20వ తారీఖుకి మీకు మా యాక్షన్ ప్రోగ్రామ్ లెటర్స్ లోపల, అప్పుడు లెటర్స్ అనే చెప్తున్నాను, లెటర్లో జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటి, మీరు 3 నెలలు ఆగమన్నారు. 1 నంబర్ 2, మేము ఏది చేసినా యాక్టివిటీ చేసినా కానీ మన సోల్మన్ ప్రామిసెస్ పార్టీ చేసిందో మేనిఫెస్టో లోపల, సిఎంపి లోపల, ప్రెసిడెంట్ అడ్రస్ లోపల, ఆల్ పార్టీ మీటింగ్ లోపల, సిఎల్పి లోపల, ఏపీసీసీ లోపల నేనున్నప్పుడు, తర్వాత మరి ఎవరిది మన హోమ్ మినిస్టర్ గారు చెప్పింది. కాబట్టి ఇవన్నీ మన పార్టీ కమిట్మెంట్ అసలు తిరగతోడేటట్టు లేకుండా ఉన్నది. కాబట్టి దాని ప్రకారమే ఇన్ కాన్సోనెన్స్ దట్ వీ హావ్ బీన్ డూయింగ్ దిస్. కాబట్టి పూర్తి చేయమని సెకండ్ సెంటెన్స్. థర్డ్ సెంటెన్స్ మీకు చెప్తున్నాను లెటర్ ఏముంటుందో. థర్డ్ సెంటెన్స్ చెప్తున్నాను. కాబట్టి మీరు దీన్ని ఆలోచించి ఇమీడియట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. మీరు అంతకుముందు ఇస్తామన్నారు, దానికి మేము ఇన్సిస్ట్ చేయలేదు, ఇప్పుడు ఇవ్వండి అని. థర్డ్, ఫోర్త్, అదర్వైజ్ వీ హ్యావ్ డిసైడెడ్ టు గో, విల్ బి కాన్స్టెంట్ టు ఆప్ట్ ఫర్ ఏ డైరెక్ట్ యాక్షన్ అని అన్నాము. ఆ యాక్షన్ డైరెక్ట్ యాక్షన్లో మేము ఇక్కడ డిస్కస్ చేసుకున్నాము. మొన్న కూడా డిస్కస్ చేసాము. అవుతే దాంట్లో కొంత ఊహాగానంతో మీరు కొన్ని యాడ్ చేశారు. దాంట్లో కొన్ని సరి ఉండొచ్చు, కొన్ని సరి లేకపోవచ్చు. ఏదున్నా కానీ దేర్ ఆల్ ప్రపోజల్స్ విచ్ యు ఆర్ సేయింగ్ ఐ డోంట్ వాంట్ టు రిజెక్ట్ బికాస్ వీఆర్ రియల్లీ సీరియస్ అబౌట్ ఇట్. మేము చాలా సీరియస్గా ఉన్నాం కాబట్టి. కానీ మీరు చెప్పిన దానికి పూర్తిగా స్టాంప్ పెట్టి మద్దతు ఇస్తాం లేదు. కాబట్టి మేము ఏదున్నా కానీ 25వ తారీఖు డిసైడ్ చేసి వీ హ్యావ్ డిసైడెడ్. సో దిస్ ఈస్ ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ అవర్ టాక్స్. నేను ఇప్పుడు చెప్పాను, మీతో ఇంకా మాట్లాడినాను. ఇప్పుడు నేను మాట్లాడటం లేదు. ఐఎమ్ ఓన్లీ గివింగ్ యూ ద ప్రక్రియ ఆఫ్ మై యాక్షన్స్. ఒక మాట ఇప్పుడు ఆయన చెప్పినట్టు సీటీ కొడితే తెలంగాణ అని మీ ఆకాశపడే స్టార్ కాదు. తెలంగాణ అంటే ఒక రాష్ట్రం. ఒక రాష్ట్రం తెలంగాణ కావాలంటే దానికి ఒక బిల్లు. ఆ బిల్లు ఏం చెప్తుందంటే ఇది బౌండరీ అంటుంది. అది లా పాస్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్. సో అందరూ చేతలు అంటే ప్లీజ్ ఇప్పుడు నిన్న ఆ రాందో గారు అన్నట్టున్నది. ఇది యూ మస్ట్ అనౌన్స్ ఇట్ యాజ్ ఏ నేషనల్ వెల్త్. మంచిగా లెటర్ రాసేది నో అనౌన్స్ అంటే మనం అనౌన్స్ చేయాలి. డాన్స్ చేయమంటారా మీరు? కాబట్టి మేము స్టేట్మెంట్ అంటే ఏ కమిట్మెంట్, ఏ లీగల్ కాన్స్టిట్యూషనల్ కమిట్మెంట్ ఆఫ్ ది హై కమాండ్ ఇస్ నోన్ యాజ్ ది కమిట్మెంట్. కాబట్టి అది యాక్షన్. మాకు యాక్షన్ కావాలా. ఇంకా ఈ మాటలతో నుంచి మనం చేద్దాము, చూద్దాము, ఇది ఉంది పనికిరాదు. ఇప్పుడు వీ వాంట్ దట్ దే ఆర్ డూయింగ్ ఇట్. వీ వాంట్ టు సాటిస్ఫై. నాకు కాదు ఇది ఇండివిజువల్గా 1 or 2 people ఆర్ ఎంపీస్ కాదు. టోటల్ పీపుల్ 4.5 crores ఆఫ్ తెలంగాణ పీపుల్ should be satisfied. We want state, nothing less than state, and that commitment of state we want. అది వస్తుంది. అంతవరకు మేము చేసేది. రాజీనామా చేసి వాళ్ళు వెనక్కి పంపించారు. రాజీనామా చేస్తే తప్ప మళ్ళీ రాని పరిస్థితి ఉంది. కాబట్టి రాజీనామా చేస్తే పోనివ్వండి. ఇవాళ నేను నన్ను పిలిచి మీరు మాట్లాడేప్పుడు ఐ థింక్ ఐఎమ్ దేర్, ఐఎమ్ టాకింగ్ టు విత్ రెస్పాన్సిబిలిటీ ఆన్ బిహాఫ్ ఆల్. ప్రతి వారికి ఒక వ్యూ ఉంది. నేను ఇప్పుడు కూర్చొని మాట్లాడుతున్నాము 18 మంది ఎమ్మెల్యేస్ తోని, 7 MLCs తోని, లేదా ఇక్కడ 9 మంది ఎంపీస్ తో మాట్లాడుతుంటే ఎవ్రీబడి హ్యాడ్ హిస్ వ్యూ. హ్యావ్ టు టేక్ ఆల్ ద వ్యూస్ ఇంటూ కన్సిడరేషన్ అండ్ వాట్ గోస్ టుగెదర్. రెండు కలిసి ఏది ముందుకెళ్తుందో అది తీసుకోవాలా. అది మీకు నేను చెప్పేది. కానీ అది నేను మీతో చెప్పదలుచుకోలేదు. బికాజ్ మీరు రాజీనామాతో నాకు వచ్చేది ఏం లేదు. నువ్వు పేపర్ ఇచ్చేసినా నాకు వచ్చే లాభం లేదు ఇప్పుడు. కాబట్టి లీవ్ ఇట్ టు మీ. ఏది చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలా. చావు నుంచి రాజీనామాల నుంచి బయటకు వెళ్ళడం ఏది ఉన్నా కానీ ఉంటుంది. మేము ఏదైనా కానీ దిస్ ఈజ్ ద లాస్ట్ కాషన్ అన్నాము, వార్నింగ్ అన్నాము, ఏదన్నాము. దిస్ అవర్ లెట్ us టాక్ ఆన్ 10th. మీరు అన్నట్టు ఈ బిల్ వస్తుందా లేదా బిల్ కాదు. వీ వాంట్ ద స్టేట్ టు బి క్రియేటెడ్. అర్థమైందండి? మీరు ఒక బిల్తోనే కాదు స్టేట్ ఇక్కడికి కాన్స్టిట్యూషన్ మీకు కాన్స్టిట్యూషన్ బిల్ వస్తుంది. మళ్ళీ బిల్ పాస్ కావాలి. మళ్ళీ అంటారు బిల్ పెడితే కాదు, బిల్ పాస్ కావాలా. బిల్ పాస్ కావాలి కాదు, ప్రెసిడెంట్ నాకు సైన్ పెట్టాలా.
సైన్ పెడితే కాదు, మళ్ళీ స్టేట్ కావాలా. కాబట్టి ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది, కాన్స్టిట్యూషన్ ప్రాసెస్. లీవ్ ఇట్ టు మీ. వి వాంట్ తెలంగాణ. దట్ ఇస్ ద లాస్ట్ వర్డ్. తెలంగాణ గురించి ఏ ప్రక్రియ ఉందో, ఏ ప్రాసెస్ ఉందో, ఏ యాక్షన్ ఉందో అవన్నీ కంప్లీట్ కావాలా అని మాకు తెలిసినాడే దీనికి టు దిస్ సొల్యూషన్. బట్ దాని గురించి వీఆర్ ప్రిపేర్ టు గో ఎనీథింగ్. వీఆర్ మీటింగ్ దెమ్. చూడండి, మేము ఒక్క దినం మీరు చెప్తున్నది మేము పోతాం కదా యాక్షన్. సో వి ఆల్వేస్ టేక్ ఫ్లెక్సిబిలిటీ. 10th నాడు నాకు జరుపు వచ్చేస్తుంది, అదే పోతుందా. కాబట్టి ప్లీజ్ యూ అండర్స్టాండ్ మీ. వీఆర్ 20-25 మేము ఆ దినం లోపల 10వ తారీఖు కలిసిన తర్వాత we expect them to take an action within 10 days. Then we'll sit. It can be 10 or 20th. We think as early as possible. But before 25th, we have to decide. Indian ever andaru daily gurton chesdamani. Suppose we come to know it is big done. Then they want em kavala, bill ekkada undala ante we will all decide. Kabatti leave it to us. We will talk to them, then we'll tell you. Sir, I will not talk. You can talk. I will not talk on anything. I will talk on behalf of all MPs, all MLAs, all MLCs as a group. As a group, I am talking on behalf of all MPs. Please, Irandi. Please, no, inna nenu. Sir, will you please, intunara. Nenu, I am talking on behalf of all ministers, all MPs, all MLCs. మేము ఏం డిస్కస్ చేస్తామో మీతో ఉన్నారు కాబట్టి మేము వాళ్ళు ఏం డిస్కస్ చేస్తామో మీతో డిస్కస్ చేసే అవసరం నాకు లేదు. మేము ఒకటే డిస్కస్ చేసాము, నిర్ణయంకి వచ్చాము. తెలంగాణ గురించి మా పోరాటము కాంప్రమైజ్ లో లేదు, రాజీ లేని పోరాటము, సాధించుకొని వస్తాము. ఇది లాస్ట్ ఫేజ్ ఆఫ్ యాక్షన్. దాంట్లో పదవులు విధులు ఇప్పుడు మేమంతా మేము డిస్కస్ చేసుకోవాలి. మీ డిస్కస్ అది మీ ప్రెసోళ్ళకి చాలా ఇంపార్టెంట్, మీ ఫోటోలు వేయాల్సి వస్తుంది. మాకు అది ఇంపార్టెంట్ కాదు, తెలంగాణ మాకు ఇంపార్టెంట్. నెక్స్ట్ అంతే. సో వి విల్ నాట్ డిస్కస్ ఎనీథింగ్ అదర్ తెలంగాణ. మాకు సంబంధం లేదు. వీఆర్ ఓన్లీ చూడండి, మేము ఎట్లా చూస్తున్నామంటే ప్రతి వాళ్ళు చదివినట్టు చదివి చూస్తున్నాము. ఐ హావ్ టాక్ టు TJSC chairman yesterday. I told him they will not do good. ఇటువంటి మీ మాట మంచిది కాదు. ఈవెన్ వాళ్ళు ఉన్నారా లేదా అని కాదు, అందరు కలిసి తెలంగాణ వస్తుంది. రూలింగ్ పార్టీలో ఉన్న మెజారిటీ ఉన్నది. మెజారిటీ ప్రజల్ని మేము రిప్రజెంట్ చేస్తున్నాము. వీఆర్ దేర్ విత్ యూ అండ్ వీ వాంట్ కోఆపరేషన్ ఆఫ్ ఆల్ పీపుల్. నీకు ఇస్తా తీసుకోను మాకు చెప్పు. మా కమిట్మెంట్ తో ఉన్నాం. తెలంగాణ చూస్తున్నాగానే వస్తుంది తెలంగాణ. ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ఏకగ్రీవంగా ఒకటే 9-10 నాడు పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గౌరవ మంత్రులతో సహా అందరూ 9వ తారీఖు నాడు 10వ తారీఖు ఢిల్లీలో ఉంటున్నాం. కోర్ కమిటీ వారిని పెద్దలందరూ కలిసి తెలంగాణ గురించి తప్ప వేరే మార్గాల్లో మీరు ఏం మాట్లాడినా అందరూ ఒకటే మాట అంటున్నారు క్లియర్ గా. ఇప్పుడు జయపాల్ రెడ్డి గారి కూడా సహకారం కోసం ఇప్పుడు ఢిల్లీ సహకారం కావాలి. ఇది లాస్ట్ టైం ఫైనల్ ట్రిప్ తెలంగాణకు పోయి ఏదో ఒకటి తెలుసుకోవాలని వెళ్తున్నాం. అదే మీటింగ్ లో సీరియస్ గా చర్చించడం జరిగింది. ఆ తర్వాత వారు వచ్చే జూలైలో ఈ అనౌన్స్ చేస్తాం, ప్రక్రియ ప్రారంభిస్తాం. మాకు చెప్పకపోతే వచ్చిన తర్వాత యాక్షన్ ఏం చేయాలి, ఫర్దర్ ప్రోగ్రామ్ ఏదని చెప్పి అందరం మీటింగ్ పెట్టుకుని జూలై 1st వెళ్ళి పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకుంటాం. మాకు నమ్మకం ఉన్నది ఈ పర్యటనలో అందరం కలిసి వెళ్తున్నాం కాబట్టి తప్పకుండా మాకు జూలైలో రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నాం. రానప్పుడు జూలై 1st వెళ్ళి పెద్ద ఎత్తున ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchulu.com.